ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం ఎట్టకేలకు భారత్లోనే జరగనుంది. గత 2 సీజన్లలో దుబాయ్, సౌదీ అరేబియాలో నిర్వహించిన ఈ బిగ్ ఈవెంట్ ఈసారి స్వదేశానికి తిరిగి వస్తూ ఉండడంతో క్రికెట్ అభిమానులు, ఫ్రాంచైజీలు, ఆటగాళ్లలో భారీ ఉత్సాహం నెలకొంది. డిసెంబర్ 15వ తేదీన వేలం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని ఫ్రాంచైజీలకు బీసీసీఐ సమాచారం అందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 మినీ వేలానికి సంబంధించి అన్ని ఫ్రాంచైజీలు నవంబర్ 15 లోపు తమ రిటెన్షన్ లిస్ట్ ను సమర్పించాల్సి ఉంటుంది. గత 2 సీజన్లలో వేలం విదేశాల్లో జరిగింది. 2023లో దుబాయ్లో, 2024లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం ప్రక్రియ నిర్వహించారు. ఇక ఈసారి జరిగేది మినీ వేలమే. కానీ వేలానికి ముందు జరిగే ట్రేడ్ డీల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై నవంబర్ 15 నాటికి క్లారిటీ రానుంది. గరిష్టంగా 15 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ట్రేడ్ విండో ద్వారా మరికొంతమంది ఆటగాళ్లను మార్పిడి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం పర్స్ విలువ పెరుగుతుంది. ఈసారి కూడా ఫ్రాంచైజీలకు వేలంలో ఖర్చు చేసేందుకు అధిక మొత్తం అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇది జట్లకు మరింత మంది స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసే వెసులుబాటునిస్తుంది. ఇక ఈసారి అన్ని ఫ్రాంచైజీల ఆసక్తి ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామరూన్ గ్రీన్ పై ఉంది. గాయం కారణంగా గత సీజన్ కు అతడు దూరం అయ్యాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. దీంతో అతడి కోసం ఫ్రాంచైజీలు కోట్లు గుమ్మరించొచ్చు. మరోవైపు మహిళల ప్రీమియర్ లీగ్ 2026 కు సంబంధించిన మెగా వేలం నవంబర్ 27న జరగనుంది. ఇప్పటికే టోర్నీలోని 5 ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడించాయి. ఇది మెగా వేలం కావడంతో జట్లు తమ జట్టును దాదాపుగా పూర్తిగా కొత్తగా నిర్మించుకోవాల్సి ఉంటుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు గరిష్టంగా 5 ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకున్నాయి. మిగిలిన స్టార్ ప్లేయర్లందరూ వేలం పూల్లోకి వస్తారు.